స్తోత్రం స్తోత్రం తండ్రి. దేవానికి వందనం. పరిశుద్ధుడా అవును దేవా, స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక. ఇదియే నాయడనీకున్న నిత్య సంకల్పమా, నాయడనీకున్న నిత్య సంకల్పమా. మంచిది. కోట మాకు ప్రార్థన చేస్తే దేవుని వాక్యం కొరకు. స్తోత్రం. పరిశుద్ధడానికి స్తోత్రము తండ్రి.
పరిశుద్ధడానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా స్తోత్రం. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియ నా దేవుని బిడ్డలారా, గడిచి ఉన్న కాలం అంతా దేవుడు మనందరినీ కూడా క్షేమముగా భద్రపరిచి ఈ యొక్క ఆదివారము దేవుని సన్నిధానంలో ఈ రీతిగా మనమందరం కూడా కూడుకొని దేవుడు ఆయన గణపరచుటకు మనకి ఇచ్చినటువంటి ఉన్నతమైన ప్రేమను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ యొక్క దినమందు దేవుని వాక్యమును కొద్ది సమయం మనము జాగ్రత్తగా ధ్యానం చేసుకున్నాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము చూసారా? 7వ వచనం ఒకసారి చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ యొక్క పరిశుద్ధ నామం బట్టి స్తోత్రము తండ్రి. గడిచి ఉన్న కాలమంతయు మీ యొక్క సురక్షితమైన రెక్కల నీళ్ళ మమ్మల్ని భద్రపరిచి నీ కృపలో దాచినందుకు నీకే స్తోత్రమయ్యా. ఈ యొక్క సమయం మందు ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామం మహింపరచబడి ఉన్న దేవ, ఆరాధన అంతయు కూడా ప్రభువ నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించిన రీతిని బట్టి నీకే వందనము తండ్రి. వాక్య భాగము ధ్యానించబోచుండగా ప్రభు, ఇది మంది మా హృదయములకు ఎటువంటి వర్తమానం అవసరమో ఆ యొక్క వర్తమానము ద్వారా ప్రభు మా హృదయాలను దర్శించండి. మా హృదయములు బలపరచండి దేవా. ఈ దినమందు ప్రభు బాగుగా మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీ సన్నిధానంలో నిలుచున్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడమని అడుగుచున్నాను దేవా. నీ పేటనే నిలబడి ఉండగా మీ యొక్క నోటి బోరుగనను వాడుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది ప్రియ నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమందు దేవుని వాక్యమును మనము జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నెడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడును. మొట్టమొదటిగా మనము దేవుని యందు నిలిచి ఉండాలండి. దేవుని మాటల యందు నిలిచి ఉండాలి. మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో, నీకు ఏది ఇష్టమో, నీకు ఏది అవసరమో, నీ జీవితంలో ఏది కొదువై ఉన్నదో అది అడుగుడి, మీకు ఇవ్వబడునని ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చాలా మంది దేవుని సన్నిధానంలో గడపాలని ఆశ కలుగుతూ ఉంటారు, కానీ దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉంటారు. వారికి ఒక ఆలోచన ఉన్నది కానీ వారు అనుకుంటూ ఉంటారు,
నా యొక్క ఆలోచన తీర్చబడినట్లయితే, లేదంటే నాకున్న యొక్క బలహీనత పోయినట్లయితే నేను దేవుని సన్నిధానంలో ఉందును అని. మరి దేవుని వాక్యం మనతో ఏం సెలవిస్తుంది అంటే, మొట్టమొదటిగా నీవు దేవుని యందు నిలిచి ఉంటే అప్పుడు నీకు ఏదైతే ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించబడును అని ఆయన చెప్తూ ఉన్నాడండి కదండి. అంటే మనము ఏదైతే అడుగుతామో అది ఇవ్వబడాలి అంటే కదండి, ఇవ్వబడాలి అంటే నువ్వు ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన యందు నిలిచి ఉండు వారిగా ఉండాలి. అందుకనే వాక్య భాగంలో కూడా స్పష్టంగా మాట్లాడుతున్న మాటను మనం గమనించినట్లయితే నా యందు నిలిచి ఉండు అన్నాడండి. అంతేకాకుండా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మరొక మాట ఉంటుంది, ఒకసారి చూసారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము సామెతల గ్రంథము 3వ అధ్యాయము చదువుతుంది. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలు కదండి. ఇందాకైతేనే ఆయన అంటున్నాడు నా యందు నిలిచి ఉండడి అంటున్నాడు. నిలిచి ఉన్న నీవు దేవుని ఉపదేశము నువ్వు మరవకూడదండి. దినాల్లో చాలా మంది ఏదో దేవుని మందిరానికి వస్తున్నావు, వెళుతున్నావు, వింటున్నావు, దాన్ని ఏం చేయబడుతుంది? హృదయాల్లో ఫలభరితముగా మార్చబట్టలేదు, కానీ ఊనిన వెంటనే ఏం చేయబడుతుందంటే అది విడబడుతుందండి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడైన ఉపదేశమును నీవు మరవద్దు అంటున్నాడు. ఆయన ఉపదేశమును మనం మరవకూడదు. ఆయన ఉపదేశమును మరవక నీ యొక్క హృదయములో ముద్రించుకుని వారిగా ఉండాలి. నువ్వు ఫలభరితముగా మార్చబడాలంటే, దేవుని సన్నిధానంలో అధికముగా దీవించబడాలి అంటే, నీకున్న ఆలోచన యావత్తు తీర్చబడాలి అంటే నీవు ఏం చేయాలయ్యా అంటే దేవుని మాట గైకుని వారిగా ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండు వారిగా ఉండాలండి. మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. దేవుని మాట వినాలి. ఇది నాన్న చాలా మంది మనమైతే ఎవరి మాటలు వింటున్నాం? దేవుని మాటలు వింటున్నామా? యొక్క లోకానుసారమైన వ్యక్తుల మాటలు వింటున్నామా? అనేక రకాల వ్యక్తుల మాటలు ఉండి ఆ యొక్క ఆశీర్వాదము నుంచి దూరం అయిపోతూ, లేదంటే శ్రమలు కొని తెచ్చుకున్న వారు చాలా మంది లేకపోలేదండి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో కూడా మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూస్తారా? ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనము. 12వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళుము. నిన్ను అక్కడ గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తా అంటున్నాడండి దేవుడు. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, నా కుమారుడైన అబ్రహామా, నీవు నా మాట విని నేను నీకు చూపించబో దేశమునకు నువ్వు వెళితే, నువ్వు సమస్యను కూడా విడిచిపెట్టి నేను ఏదైతే ప్రాంతాన్ని నీకు చూపిస్తున్నానో, ఏదైతే ప్రదేశాన్ని నీకు బయలుపరుస్తున్నానో అక్కడికి నీవు వెళితే నీవు దీవించబడదువు, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడండి. అయితే దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడండి. అయితే దేవుడు ఆ దినాన్ని అన్నాడు, ఇదిగో నీ యొక్క సంతానమును నేను దీవిస్తాను, నీ సంతానము భూమి మీద ఇసుక రేణి వలె ఉంటుంది అని దేవుడు మాట్లాడాడు. ఆ యొక్క మాటకు లోబడి వెళ్ళిన అబ్రహాము కొన్ని దినములు గడిచిన తర్వాత, కొన్ని దినాలు గడిచిన తర్వాత దేవుడు బహు విస్తారంగా దీవించడం మొదలుపెట్టాడు, బహు విస్తారంగా ఆస్వాదించడం మొదలుపెట్టాడు. అయితే సమస్యము కూడా ఉన్న అబ్రహాము జీవితంలో కుదివించి అంటే సంతానం లేదండి, సంతానం లేదు. ఇది కూడా చాలా మంది అంటూ ఉంటారు కదా, అన్నీ ఉన్నా కదండి సంతానం లేకపోతే అది పెద్ద కదండి, పెద్ద కొదువే. అయితే ఆ
ఆ సమయంలో దేవుని సన్నిధానంలో కనిపెడుతున్న అబ్రహాము యొద్దకు ఎవరు వచ్చారా అంటే తన భార్య అయిన శారా వచ్చి మాట్లాడుతుంది. ఆదికాండం 16వ అధ్యాయము 16వ అధ్యాయము చూసారా? 16వ అధ్యాయము మొదటి నుంచి చూపుతారు. అబ్రహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఒక ఐగుప్తురాలి అయిన దాసి ఉన్నదండి. శారాకి ఎవరున్నారంట? ఐగుప్తురాలైన దాసి ఉన్నది. ఆ దినాలలో వివాహం చేసుకుంటే పెళ్లి కుమార్తె వెంట ఎవరు వస్తారయ్యా అంటే దాసిని పంపిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క శారా వెంట కూడా ఎవరు వచ్చిందంటే దాసిగా ఎవరు వచ్చిందండి? హాగర్ వచ్చింది. అయితే ఎంతకాలం చూసినా కూడా ఈ యొక్క శారా జీవితంలో ఏం లేదంటే ఫలించట్లేదు, ఫలభరితముగా మార్చబట్టలేదు. అయితే అనుకుంటుంది మనకు అన్నీ ఉన్నాయి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, కానీ మన జీవితంలో ఏం కొదువుగా ఉన్నది? పిల్లలు లేరు. ఎందుకంటే చాలా మంది ఆ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అన్ని విషయాల్లో బాగుంటారు, కానీ సంతాన విషయంలో చాలా మంది కృంగిపోతూ ఉంటారండి. 5 సంవత్సరాలు అయితే వివాహం మనకి పిల్లలు లేదు ఏంటి, 10 సంవత్సరాలు అయితే పిల్లలు లేరు ఏంటంటే కృంగిపోతూ ఉంటారు. ఎందుకంటే అందరి ముందు సంతోషంగా ఉన్నా కొంత సమయం ఏం చేస్తారంటే కృంగిపోతూ ఉంటూ ఉంటారండి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న యొక్క శారా అంటుంది, అప్పటి వరకు దేవుడు మాట విన్న అబ్రహాం దగ్గరకు వచ్చి శారా అంటుంది, అయ్యా నా యజమానుడైన అబ్రహామా, ఇదిగో ఆమె అంటుంది 2వ వచనంలో, కాగా శారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసిని మరలా వివాహం చేసుకొని ఆమెతో వెళ్ళుము. ఆమె ఒకవేళ సంతానం కలిగితే నాకు ఆ పిల్లలు కలిగినట్టు నేను చూసుకుంటా అందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? అయితే ఎప్పుడైతే ఈ మాట అన్నదో అబ్రహాం కూడా అంత విశ్వాసంతో ఉన్న వ్యక్తి, ఇక మరొక ఆలోచన లేకుండా, లేదంటే దేవుని సన్నిధానంలో అడగకుండా, దేవుని మందిరంలో వినకుండా శారాయి చెప్పిందని వెంటనే ఏం చేశాడంటే వివాహమునకు సిద్ధమైపోయాడండి. మరలా ఇప్పుడు శారా ఎవరి దగ్గరకు వచ్చిందండి? హాగర్ గారి దగ్గరకు వచ్చిందండి. హాగర్ దగ్గరకు వచ్చి అంటుంది, మా హాగరు, ఇప్పటి వరకు నువ్వు నా దాసిగా ఉన్న నీవు ఇప్పుడు నాకు చెల్లిగా నేను చూసుకుంటాను, కాబట్టి నా భర్తని వివాహం చేసుకొని మాట్లాడుతుందండి. హల్లెలూయా కదండి. ఎప్పుడైతే ఈ యొక్క మాటలు మాట్లాడిందో ఈమె జీవితంలో నిజమే కదా, ఎంతో నా యజమానురాలు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుందని శారా మాటని హాగర్ ఏం చేసిందంట? అబ్రహామును వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న కొన్ని దినాలంతా బాగానే ఉంది, అంతా సంతోషంగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే హాగరుకు సంతానము కలిగినదో, ఎప్పుడైతే హాగరు జీవితం ఫలభరితంగా మార్చబడిందో, ఇప్పుడు హాగరు శారా దృష్టికి ఎలాగున్నదంటే శారా హాగరు దృష్టికి నీచమైన దానిగా కనపడుతుందంటండి. నేను సంతానం ఇచ్చాను నీ భర్తకు కదండి, నా భర్తకు నేను సంతానం ఇచ్చాను, నీవు ఇవ్వలేకపోయావని నీచముగా కనపడుతుందంట. అయితే ఇలాగా శ్రమలు వచ్చినప్పుడు ఇంకా అబ్రహాం మరలా కన్నీరు విడటం మొదలు పెట్టాడు. ప్రభు ఏం చేయమంటావు ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, నా కుమారుడైన అబ్రహామా, మరి నీ భార్య అయిన శారా వచ్చినప్పుడు నీ భార్య అయిన శారా మాట విని నీవు నన్ను అడిగావా? హల్లెలూయా కదండి. ఈ దినాల్లో చాలా మంది కూడా విశ్వాస పరులే, ఎంతో ప్రార్థనా పరులే, విశ్వాసంతో ఉన్నవారే, కానీ లోకానుసారమైన వ్యక్తులు కొన్ని విషయాలు చెప్పినప్పుడు అది దేవునికి ఇష్టమా కాదని ఆలోచన కూడా లేకుండా ఏం చేస్తారు, వెంటనే ఆ పని ప్రారంభించి తర్వాత కొన్ని ఎదురు దెబ్బలు వచ్చాక అప్పుడు మరలా ఎక్కడికి వస్తారంటే పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధానముకు వస్తూ ఉంటారండి. అయితే
ఇటువంటి సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో కూడా అప్పటి వరకు సంతోషంగా ఉన్న హాగరు జీవితం ఎప్పుడైతే శారా మాట విన్నదో, ఇప్పుడు సారా పుడుతున్న యొక్క పరిస్థితిని బట్టి హాగరు అరణ్యంలోనికి పారిపోయిందండి. అప్పుడు హాగరు అంటుంది, సారా మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. సారా మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. ఈ అరణ్య యాత్రలో ఒంటరినై, ఈ అరణ్య యాత్రలో ఒంటరినై, దిక్కులేక తిరుగుచున్న హాగరను, నేను హాగరను. కదండి, ఎవరి మాట విన్నదంట? సారా మాట విని ఇప్పుడు ఏమైందంట? అరణ్య యాత్రలో దిక్కు మొక్కు లేకుండా శ్రమలు కొని తెచ్చుకుంటూ ఉన్నది. నిజమే, దినాన దేవుని మాట వెనక చాలా మంది కూడా వారికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారమైన మార్గములు వెళుతూ ఏమైపోతున్నా అరణ్యం వంటి శ్రమలు వారి జీవితంలో కొని తెచ్చుకుంటూ ఉన్నారండి. అరణ్యం వంటి పరిస్థితులు వారి జీవితాల్లో కొని తెచ్చుకుంటూ ఉన్నారండి. కానీ దేవుడు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉంటే ఏం చేయబడతారంటే మీరు బహుగా ఫలిస్తారు. నా యందు మీరు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు ఇవ్వబడును అంటున్నాడండి. ఈ యొక్క దినమందు దేవుని సన్నిధానంలో మనము కూడా ఏ విషయంలో మనం ఎవరి మాట వింటున్నాం? దేవుని మాటకు లోబడుతున్నావా, లేదంటే మనుషుల మాటలను బట్టి నీవు నీ యొక్క కుటుంబాన్ని ఆ యొక్క అరణ్యకరమైన జీవితంగా మారుస్తూ ఉన్నావా? ఇక్కడ మనం గమనించినట్లయితే సారా మాట విని హాగరు అరణ్యకరమైన పరిస్థితుల్లోకి తన జీవితాన్ని తీసుకుందండి. దినాన మనం కూడా దేవుని సన్నిధికి దూరం అయిపోతూ, దేవుని మందిరానికి దూరం అయిపోతూ, ప్రార్థన జీవితానికి దూరం అయిపోతూ, మనం కూడా లోకానుసారమైన అనేక మంది చెప్తున్న మాటలను బట్టి, ఆ యొక్క అనేక రకాలుగా చెప్తున్న విషయాలను బట్టి మనం ఏం చేయబడుతుంటే దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉన్నాం, ప్రార్థన జీవితానికి దూరం అయిపోతూ ఉన్నాం, ప్రార్థన జీవితంలో తగ్గిపోతూ ఉన్నది. దాన్ని బట్టి నీవు వెలుగులో ఉన్న నీవు చీకటిలోనికి నడిపించబడుతూ ఆ యొక్క అరణ్యకరమైన స్థితిగతుల్లోనికి నడిపించబడుతూ ఉన్నారండి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు అలాగ నశించిపోక దేవునికి ఇష్టం లేనే లేదండి. ఆయన మాటకు మనం లోబడితే మనం దీవించబడతాం. ఆయన మాటకు నువ్వు లోబడితే నీవు దీవించబడతావు. ఒకవేళ ఆయన మాటను త్రోసివేస్తే ఆ యొక్క బహు విశాలమైన శ్రమలు కొని తెచ్చుకుంటూ ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, మరి యొక్క శ్రమల నుంచి నువ్వు తొలగిపోవాలని నువ్వేం చేయాలి అంటే, యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూసారా? యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము, యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము, యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము చూసారా? 13వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 14వ వచనం, పేజీ నంబర్ 752. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పాటు చేసుకొని యెహోవాను బ్రతిమలాడుకోవాలండి. దేవుని మందిరానికి వచ్చి మౌనంగా కూర్చోండి. దేవుని సన్నిధానంలో ఏదో మౌనమైన ఆలోచన కలిగి, లేదంటే చాలా మంది ఎలాగుంటారంటే వారు మందిరంలోనే ఉంటారు కానీ వారి యొక్క ఆలోచనలు ఎక్కడ ఉంటాయంట? కుటుంబాలలో కదండి, వేరు వేరు ప్రాంతాలలో, లేదంటే ఇంకొంతమంది చాలల్లో, ఇలాగా వారి ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు దేవుని మందిరానికి వచ్చి నీవు యెహోవాను బ్రతిమలాడుకొనుటకు రావాలి. నీ కొరకు బ్రతిమలాడుకోవాలి, నీ కుటుంబం కొరకు బ్రతిమలాడుకోవాలి, నీ యొక్క సంతానము కొరకు బ్రతిమలాడుకోవాలి దేవుని దగ్గర. దాని కొరకు ఒక ప్రత్యేకమైన దినాన్ని ఏర్పాటు చేసుకొని కన్నీరు విడిచి ప్రార్థించాలండి.
అందుకని ఆయన అంటాడు 2వ అధ్యాయం 12వ వచనములో, ఇప్పుడైనను మీరు ఉపవాస దినముండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, దుఃఖించచ్చు, మనపూర్వకంగా దేవుని యొద్దకు తిరిగి రండి అంటున్నాడండి. ఎందుకంటే దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా ఇష్టానుసారంగా చేయొచ్చు. ఆ యొక్క వారందరూ కూడా నాశనమునకు, లేదంటే ఆ యొక్క చీకటి పాలవుతున్న వారిని మరలా దేవుడు పిలుస్తున్నాడండి. ఇకనైనా నీవు తిరిగి నా యొద్దకు రా, కన్నీరు విడిచొచ్చు, దుఃఖించచ్చు, హృదయపూర్వకంగా నువ్వు పశ్చాత్తాపడి దేవుని సన్నిధానంలో అడిగినట్లయితే, నువ్వు పశ్చాత్తాపడినట్లయితే దేవుడు నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. నీ హృదయం మార్చబడాలి అంటే, నీ జీవితంలో ఒక నిజమైన వెలుగును పొందుకోవాలంటే దేవుని సన్నిధానంలో నువ్వేం చేయాలయ్యా అంటే, దేవుని దగ్గర పశ్చాత్తాపడి కన్నీరు విడవాలి, ప్రార్థించాలి, మొరపెట్టాలండి. అలాగే మొరపెట్టి ద్వారా దేవుడు బహు విస్తారమైన ఆశీర్వాదాన్ని జీవితంలో అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమందు ఒక ప్రాంతం గురించి నేను జ్ఞాపకం చేద్దామనే ఆలోచన కలిగి ఉన్నాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము మనం గమనించినట్లయితే, ఎందుకు దేవుడు ఇకనైనా మీరు మారు మనసు పొందడని ఎందుకు చెప్తూ ఉన్నాడు, ఎందుకు ఇకనైనా తిరిగి రండి అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడయ్యా అంటే, యోనా గ్రంథము 1వ అధ్యాయము, యోనా గ్రంథము 1వ అధ్యాయము, యోనా గ్రంథము 1వ అధ్యాయము చూసారా, 1వ అధ్యాయము 1వ వచనం, యెహోవా వాక్కు అమితయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చున్నాడు, నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమై ఉన్నది గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దాని దుర్నీతి కలుగునని ప్రకటించమంటున్నాడండి. ఇక్కడ నినవే పట్టణమును గురించి దైవ సేవకుడైన యోనాతో మాట్లాడుతున్న మాట అంటే, నా ప్రియ కుమారుడైన యోనా, నీవు ఆ యొక్క నినవే పట్టణానికి బయలుదేరి వెళ్ళు, ప్రయాణమై వెళ్ళు. ఎందుకంటే ఆ యొక్క నినవే పట్టణస్థులు, వారి యొక్క ఆలోచన, వారి యొక్క క్రియలు, వారి యొక్క తలంపులన్నీ కూడా దేవుని దృష్టికి బహు ఘోరముగా కనపడుతూ ఉన్నాయండి. వారి జీవితం అంతా కూడా దేవునికి విరోధముగా ప్రవర్తించటము, వారికి ఇష్టానుసారంగా ప్రవర్తించటము, ఆ యొక్క బహుఘోరమైన పాపములు చేయటము, ఇందును బట్టి దేవుడు అంటున్నాడు, ఆ యొక్క పట్టణమునకు నేను తీర్పు చేస్తున్నాను. దాని దుర్నీతిని, దాన్ని కలగబోయే యొక్క ప్రమాదమును, దానికి కలగబోయే యొక్క పట్టణమును కలగబోయే శ్రమను గురించి నీ వెళ్ళి సువార్త ప్రకటించు అన్నదండి. ప్రకటించు అన్నప్పుడు మొట్టమొదటి ఇక్కడ మనం గమనించినట్లయితే, ఈ యొక్క యోనా చేసిన మొట్టమొదటి మాట ఏంటంటే, పని దేవుడు ఎప్పుడైతే మాట చెప్పాడో, ఈయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒకవేళ ఆ ప్రాంతమునకు నేను వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా వినిన వారు నన్ను ఏం చేస్తారండి, ఏం చేస్తారు? నిజమే, నువ్వు చెప్పింది నిజమే అంటారా? అమ్మా, ఒక దొంగ కాడికి పోయి నువ్వు దొంగ అంటే వాడు ఒప్పుకుంటుడా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు అంటే, నన్ను దొంగ అంటావా, నేను ఎప్పుడు దొంగతనం చేసి నువ్వు చూసి అంటాడు కదా. ఏమండి, ఒక పాపం చేసే వాళ్ళ కాడికి పోయి, ఇదిగో నువ్వు పాపం చేస్తున్నావు అన్నానుకో, నిజమయ్యా నేను పాపం చేస్తాను అంటాడా? ఏం చేస్తాడు? అవసరమైతే 2 బీకి నువ్వు నేను చూసావా, అసలు నువ్వు ఎవరయ్యా అని మాట్లాడుతూ ఉంటాడు. మరి పట్టణంలో ఉన్న వారందరూ కూడా ఇటువంటి వారే ఉంటే, ఇప్పుడు ఒకవేళ ఈయన వెళ్ళి వారి జీవితం గురించి చెబితే ఏం చేస్తారు? ఈయన ఖచ్చితంగా కొట్టి చంపేస్తారని భయం వేసి ఈయనకు ఒక ఆలోచన వచ్చిందంట. అదేంటంటే, అసలు వాళ్ళకి చెప్పే దానికంటే అసలు దేవునికి కనపడకుండా నేను దాక్కుంటే మంచిదే కదా అనుకున్నంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే, వాళ్ళ కాడికి పోయి వాళ్ళ చేత తన్నులు తినుకునే కంటే అసలు చెప్పిన ఈయన కనపడకుండా నేను
పారిపోతే ఏ బాధ ఉండదు కదా అని ఈయన ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన యెహోవా సన్నిధానము అంటే పారిపోవాలనే ఆలోచన కలిగి ఎప్పుడైతే పోయి తర్షీషుకు ఓడ ఎక్కి, ఓడలో ఒకవేళ పై భాగంలో ఓడ పై నిలబడితే దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవుడు ఎక్కడ ఉంటాడు? వీడి ఆలోచన ప్రకారం దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడమ్మా దేవుడు? ఎక్కడ ఉంటాడు? ఆకాశమందు ఆసీనుడైన నా దేవా. ఎక్కడంటే ఆసీనుడై ఉన్నాడైనా కదండి? ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు దేవుడు? ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు కనుక ఆకాశం ఉన్న దేవుడిని నేను కనపడకుండా ఉండాలంటే నేను ఎక్కడ ఉండాలి? ఓడ పై భాగం ఉంటే ఒకవేళ ఆయన కనపడతానేమో అని నేను ఆలోచన కలిగి ఈయన ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే ఓడ ఎక్కి ఓడ దిగు భాగానికి వెళ్ళిపోయాడంటండి. హల్లెలూయా. ఎక్కడికి? ఓడ దిగు భాగానికి. చాలా మంది మనం కూడా కదండి కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా పక్కన ఉన్న వాళ్ళు వస్తూ అలా తీసుకొని జేబులో పెట్టుకొని నన్ను ఎవరు చూస్తున్నారులే అవండి, మనం తీసుకుంది ఎవరన్నా చూసారా అన్నట్టుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఈయన కూడా అనుకుంటున్నాడు, ఒకవేళ నేను ఓడ పై భాగం ఉంటే ఆయన చూస్తాడేమో, ఒకవేళ నేను ఇప్పుడు కింద భాగంలో ఉంటే ఎవరు నన్ను చూడరు కదా. నిజమే, మనుషులు కూడా చాలా మంది ఆలోచన ఏ విధంగా ఉంటాయి అంటే, చీకటిలో చేయుచున్న ఆ యొక్క కార్యములు నన్ను ఎవరు చూచుదరులే, ఎవరు కనిపెట్టుదురులే, ఆ యొక్క చీకటి ఆలోచనలు ఎవరు నన్ను చూస్తారులే, నా ఆలోచనలు ఎవరికి తెలిసి ఉంటాయిలే అని వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారండి. వారి యొక్క ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటారు. అయితే అటువంటి ప్రవర్తన, అటువంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు అన్ని చోట్ల ఉండే దేవుడు అండి. ఎప్పుడైతే యోనా ఓడ దిగు భాగానికి వెళ్ళి పడుకున్నాడో అది చూచిన దేవుడు సముద్రం మీదకు తుఫాను రేపాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తుఫాను రేపగా ఓడంతయు కూడా బద్దలయ్యే పరిస్థితి వచ్చేసింది. ఎవరిని బట్టి తుఫాను వచ్చిందండి? ఓడలో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేశారా? ఎవరైనా పాపం చేశారా? దేవునికి విరోధంగా ప్రవర్తించారా? మరి ఎవరిని బట్టి ప్రమాదం వచ్చింది? ఒక్కరిని బట్టి ఆ ఓడలో ఉన్న ప్రజలందరికీ ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? ప్రమాదం వచ్చింది. ఈ దినాన చాలా మంది ఒకరిని బట్టి వారి కుటుంబాలు పతల వ్యవస్థకి వెళ్ళిపోతున్నాయండి. ఒకరిని బట్టి వారి వంశములు శపించబడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మన జీవితంలో మనల్ని బట్టి మన కుటుంబం శపితముగా మార్చబడదు, మనల్ని బట్టి మన వంశములు శపించబడకూడదండి. ఎందుకంటే అలాగున్నారా అంటే మనం గమనించినట్లయితే ఎలీషా సావుకుడైన గెహజీని బట్టి, గెహజీ ధనాశకు లోబడి, ఏమండి గెహజీ ఆ యొక్క సైన్యాధిపతి యొద్ద నుంచి, ఆ యొక్క నయమాను దగ్గర నుంచి ఆ యొక్క వెండి బంగారమును తెచ్చుకున్న దాన్ని బట్టి అతను కలిగిన కుష్టి ఎవరికి వచ్చిందంట? ఇతనికి, ఇతని వంశమును కూడా. ఒకరితో పోలేదండి, ఇతనికి, ఇతని వంశము కూడా ఆ కుష్టి వచ్చింది. తప్పు చేసింది ఒక్కడే, కానీ వారి వంశంలో లేదంటే వారి యొక్క పిల్లల మీద కూడా ఏమొచ్చింది? ఈ యొక్క శాపం అనేది వచ్చిందండి. వారు ఏం చేశారు కదండి? అంటే అతన్ని బట్టి ఆ కుటుంబం మొత్తం ఏం చేయబడిందంట? శపించబడి ఉన్నది. ఇది నాన్న కూడా దేవుని సన్నిధానం మనము దూరం అయిపోకూడదండి. దేవుని యొక్క మాటలకు దూరం అయిపోకూడదు, ఆ యొక్క ప్రార్థన జీవితానికి దూరం అయిపోకూడదండి. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఈయన దేవుని సన్నిధానంలో ఉంటే దూరం అయిపోయాడు, ఆ తుఫాను రేఖగా ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. ఆ ఓడను తేలిక చేయడానికి దానిలో ఉన్న విలువైన సామాన్లు మొత్తం ఏం చేయబడ్డాయి అంటే బయటికి ఆ సముద్రంలో పడవ వేశారు. అప్పుడు ఆలోచన వచ్చింది, ఎవరిని బట్టి ప్రమాదం వచ్చింది?
ఎవరో ఒకరు ఈ యొక్క ఓడలోనికి ఎక్కడం ద్వారా ఈ ప్రమాదం వచ్చింది కనుక వారిని తెలుసుకున్న రండి అని అందరు సమకూర్చుకొని ఆ దినాల్లో ఏం చేసేవారంటే చీటీలు వేసుకునే వాళ్ళండి. ఎవరి పేరైతే చీటీ వచ్చిందో వాళ్ళని బట్టి ఆ ప్రమాదం వచ్చిందని నిర్ణయించేవాళ్ళు. అలాగూ చీటీలు వేసుకుని ఉండగా ఎవరి పేరు వచ్చిందంట? యోనా పేరు వచ్చింది. వెంటనే ఆయన పిలిచి అంటున్నాడు, అయ్యా నువ్వు ఎవరివే, ఎక్కడి నుంచి వచ్చావు, నీ యొక్క ఉద్యోగం ఏంటి, నీ జీవనం ఏంటి అంటే ఆయన అంటున్నాడు, సముద్రమునకు భూమికి సృష్టికర్త ఉన్న ఆకాశమందులో ఉన్న దేవునికి నేను భయభక్తులు గలవాడిని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికంట? సముద్రమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుని యందు నేను భయభక్తులు గలవాడిని. మంచిదేనయ్యా, నువ్వు భక్తి గలవాడివే, మరి ఎందుకు నేను బట్టి ప్రమాదం వచ్చిందంటే అప్పుడు అంటున్నాడు, నేను యెహోవా సన్నిధిలో గుంటా. చెప్పాలి ఎక్కడి నుంచి అంట? యెహోవా సన్నిధిలో గుంట పారిపోతున్నాను. అది విని వెంటనే ఆ యొక్క ఓడలో ఉన్నవారు అందరూ కూడా భయంతో నిండిపోయారంట. మరి ఎలాగా ఈ ప్రమాదం నుంచి ఎలాగ తప్పించుకోవాలంటే ఆయన అంటున్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో, ఏమండి ఇప్పుడు ఈ ప్రమాదం నా వల్ల వచ్చింది కాబట్టి నన్నేం చేయండి, ఇప్పుడు ఈ ఓడలో కొంట బయటికి మన దేవుని పెట్టారు. ఎందుకంటే మనలో బట్టి దేవుని మాటకు మనం వినకపోవటం వలన, దేవుని మాటకు లోబట్టుకుపోవటం వల్ల ప్రార్థన జీవితంలో నిలకడగాను నిలిచిపోవటము లేకుండా ఉండటం ద్వారా ఆ యొక్క ప్రమాదాలు అనేవి నీ జీవితంలోనికి వస్తూ ఉంటాయి. ప్రమాదాన్ని జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిని జయించులాగా మనం ఉండాలి. వాటిని జయించి దేవుని సన్నిధానంలో నిలిచేవారిగా మనం ఉండాలండి. ఆయన ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యొక్క నీటిలో పడవేశారో ఈ యొక్క యోనా కన్నీరు విడవటం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఒక ఆ యొక్క మచ్చ వచ్చి యోనాని ఎప్పుడైతే మృంగిందో 3 దినములు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దేవుని వైపు తిరిగి మొరపెట్ట మొదలు పెట్టాడు, ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ప్రభువా నన్ను క్షమించని పశ్చాత్తాపడటము మొదలు పెట్టాడు. అయితే యోనా ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోనా దేవుని మాట వినకపోవటం వలన ఏమొచ్చింది? మరణకరమైన స్థితి ఆయన జీవితంలోనికి. తర్వాత మనం గమనించినట్లయితే ఇప్పుడు యోనా మరలా పశ్చాత్తాపడటం వలన అతని ప్రాణాన్ని తను కాపాడుకున్నాడండి. తర్వాత ఇప్పుడు నినివే పట్టణస్థుల గురించి మనం చూద్దాం. నినివే పట్టణస్థులు దేవుని దృష్టికి ఎలాగున్నారంట? బహుఘోరమైన పాపం చేయొచ్చుని వారిగా ఉన్నారు. బహుఘోరమైన పాపం చేయొచ్చుని యొక్క నినివే పట్టణస్థులు వారు ఆలోచనలన్నీ కూడా లోకానుసారంగా ఎంతో ఘోరంగా ఉన్నవి. కానీ వారు చేయొచ్చున్న అక్కడ కార్యాన్ని మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఇప్పుడు మన దేవుని బిడ్డలారా ఈ యొక్క యోనా వెళ్ళి ఆ యొక్క నినివే మహాపట్టణములో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఇక 40 దినముల్లో ఈ యొక్క నినివే పట్టణం మొత్తము కూడా నాశనం అవబోతుంది అని ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో ఆ పట్టణములో ఘనులేమి అల్పులేమి అనగా అక్కడ ప్రాంతంలో ఉన్న సంపన్నులు, అధికంగా ధనవంతులైన పేదవారైన అందరూ ఏకంగా కూడుకున్నారంటండి. మొట్టమొదటిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనసు వచ్చింది వారిలో. ఏకముగా కూడుకొని గోనె పట్టు కట్టుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అయితే ఇంకా అక్కడ జరిగిన సంఘటన మనం గమనించినట్లయితే, ఈ మాట ఆ యొక్క నినివే పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజుకు వినపడినప్పుడు రాజు కూడా తన సింహాసనం మీద నుంచి దిగి తన మంత్రులకు, తన సైన్యములకు అందరికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మన ఉపవాస దినాన్ని చాటించుకుందాం. గనులేమి అల్పులేమి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న సకల పశువులు కానీ జంతువులు కానీ ఏవి కూడా నీరు తినకూడదు, నీరు తాగకూడదు, ఆహారము తినకూడదు. బైబిల్ మొత్తంలో మనం గమనించినట్లయితే మనుషులే కాదు కానీ బైబిల్లో ఉన్న జంతువులు,
ఆ ప్రాంతంలో ప్రతిదీ కూడా ఆ దినాల్లో నీరు తాగలేదు, ఆహారం తినకుండా కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మొదలు పెట్టారండి. రాజు అంటాడు, మనం ప్రార్థన చేయడం ద్వారా, మనం ఇలాగ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా ఒకవేళ దేవుడు తన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి ఒకవేళ మనల్ని మరణించకుండా ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడులాగా అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆ యొక్క స్వార్థకు వారు లోబడ్డారండి. హల్లెలూయా. ఆ స్వార్థకు లోబడి వారు పశ్చాత్తాపడటం ప్రారంభించారు, కన్నీరు విడటం ప్రారంభించారు. ఏడ్చి ఉపవాసం ఉండి పశ్చాత్తాపడగా వారి ప్రార్థన దేవుడు ఆలకించాడండి. హల్లెలూయా. ఈ దినాన నినివే పట్టణస్థుడి ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. అయితే ఆయన అంటున్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. దేవుని ఎదుట నిలిచి ఉండాలని, దేవుని వాక్యము చేత నువ్వు నింపబడాలి, దేవుని వాక్యము చేత నువ్వు నింపబడు వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఆ యొక్క మేలును పొందుకోవాలంటే నీ యొక్క హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి, నిలకడ కలిగి ఉండాలండి కదండి. కొంతమంది మేలు పొందుకున్న వారికి దేవుని మందిరంలో కనపడుతుంది,